అంతరిక్ష పరిశోధనలలో భారత్కు ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా నేడు రోదసీ యాత్రకు బయలుదేరనున్నారు. యాక్సిమ్ 4 మిషన్లో భాగంగా ఆయన మరో 3 ఆస్ట్రోనాట్లతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష స్థావరానికి పయనం కానున్నారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషాలకు ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఈ ప్రయోగం జరగనుంది. ఈ మిషన్లో శుభాంశు శుక్లా పైలట్ గా బాధ్యతలు నిర్వర్తించడం విశేషం. రేపు సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు వ్యోమనౌక IIS తో అనుసంధానం కానుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ లో అందిస్తారు. శిరీష్, చెప్పండి. బోనా మరికొద్ది సేపట్లో ఈ యాక్స్కామ్ 4కు సంబంధించిన ప్రయోగం అనేది కూడా జరగబోతున్న నేపథ్యంలో ఒక సరికొత్త సమస్య అనేది కూడా ఉత్పన్నమైనట్లుగా ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్గా అందుతోంది. ముఖ్యంగా లాంచ్కి దాదాపు అరగంట కంటే తక్కువ సమయం అనేది కూడా ఉంది. అయితే విండ్ స్పీడ్ డాటా అనేది అప్లోడ్ చేయడంలో సాంకేతిక సమస్యలు ఏంటి కూడా ఏర్పడినట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించి సమస్యను పరిష్కరించేందుకు శాస్త్రవేత్తలు కూడా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్కు డేటా అప్లోడ్ చేయడంలో సమస్య అనేది కూడా ఏర్పడింది. ఈ విండ్ డేటాను అప్లోడ్ చేయడంలో ఈ సమస్య ఏర్పడింది కాబట్టి దీన్ని ట్రబుల్ షూట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవుతాయని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఒకవేళ కొంత ఈ విండ్ స్పీడ్ డాటాను అప్లోడ్ చేయడంలో కనుక డిలే కనుక జరిగినట్లయితే, అంటే సమస్య పరిష్కరించడంలో కొంత డిలే అయినట్లయితే ముందుగా నిర్ణయించినట్లుగా 12 గంటల 1 నిమిషాలకు కాకుండా కొంత ఆలస్యంగా ప్రయోగం అనేది ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంది. అయితే అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కౌంట్ డౌన్ అనేది కూడా ప్రారంభమైంది. అయితే అకస్మాత్తుగా 40 నిమిషాల సమయం అనేది కూడా మిగిలినప్పుడు ఈ సమస్య అనేది కూడా ఉత్పన్నమైనట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే స్పేస్ ఎయిర్ క్రాఫ్ట్కు సంబంధించి దాదాపుగా 2-3 సార్లు ప్రయోగం అనేది కూడా వాయిదా పడడం కూడా జరిగింది. ముఖ్యంగా యాక్సియామ్ అనే స్పేస్ ఏజెన్సీ, అదేవిధంగా స్పేస్ ఎక్స్ నాసా యొక్క భాగస్వామ్యంతో ఇంటర్నేషనల్ స్పేస్కు ఒక అనుసంధానం చేసే ప్రక్రియ అనేది కూడా జరుగుతోంది. ఇందులో దాదాపు 2-3 దేశాలన్నింటి కూడా పాల్గొంటున్నాయి. అమెరికా, అదేవిధంగా భారత్, హంగేరీతో పాటుగా పోలాండ్ దేశాలకు సంబంధించిన శాస్త్రవేత్తలు కూడా ఇందులో పాల్గొంటున్నారు. అయితే స్పేస్ ఎక్స్ యొక్క ఫాల్కన్ 9 బ్లాక్ 5 రాకెట్ అనేది ఈ క్రూ డ్రాగన్ C213ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లంటి కూడా జరుగుతున్నాయి. ఈ క్రూ డ్రాగన్ అనేది C213 యొక్క మొదటి ఫ్లైట్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. యాక్చువల్గా ఈ నెల 22వ తారీఖున ప్రయోగం అనేది కూడా జరగాల్సింది. కానీ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కు సంబంధించిన జెవెందా అనే మాడ్యూల్లో లీక్ సమస్యలు ఏంటి కూడా ఏర్పడడంతో ఈ ప్రయోగాన్ని వాయిదా వేయడం కూడా జరిగింది. ఈ సమస్యను రష్యన్కు సంబంధించిన కాస్మోనాట్లు పరిష్కరించడంతో తిరిగి ప్రయోగం అనేది కూడా ప్రారంభమైంది. అయితే యాక్సియం క్రూ అనేది ఆధునిక మానవ స్పేస్ ఫ్లైట్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఇది ఎక్కువ కాలం కూడా క్వారంటైన్లో కూడా ఉంది. అయితే దీన్ని తిరిగి ఇప్పుడు ప్రయోగిస్తున్నారు కాబట్టి అన్ని రకాలుగా శాస్త్రవేత్తల యొక్క భద్రత, అన్ని రకాల అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత దీనికి సంబంధించిన ప్రయోగం అనేది కూడా ప్రారంభించే అవకాశాలన్నీ కూడా కనపడుతున్నాయి. ముఖ్యంగా హంగేరీకి సంబంధించిన ఆస్ట్రోనాట్, పోలాండ్కి సంబంధించిన ఆస్ట్రోనాట్ కూడా ఇందులో పాల్గొంటున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇంతకుముందు స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ ఏదైతే ఉందో దాన్ని ప్రయోగించినప్పుడు కూడా సాంకేతిక సమస్యలు ఏంటి కూడా ఏర్పడ్డాయి. అయితే ఈ క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ అనే దాన్ని 2020 నుంచి మానవ రహిత అంతరిక్ష ప్రయోగాల కోసం దీన్ని ఉపయోగించడం కూడా జరుగుతుంది. గతంలో అయితే చిన్న సమస్యలు ఏంటి కూడా ఎదురయ్యాయి. ప్రస్తుతం డాటా అప్లోడ్ సమస్య అనేది ఈ లాంచ్కు చాలా కీలకంగా కూడా మారనుంది. అయితే ఇది సాఫ్ట్వేర్ డేటా ఇంటిగ్రేషన్పై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు ఏంటి కూడా జరుగుతున్నాయి. సో సమస్యను వేగంగా పరిష్కరించేందుకు కూడా శాస్త్రవేత్తలు, అదేవిధంగా IT టీం అనేది కూడా ప్రయత్నాలు కూడా చేస్తుంది. మరియు నాసా, అదేవిధంగా స్పేస్ ఎక్స్ యొక్క టీం అనేది కూడా గతంలో సమస్యలను పరిష్కరించినట్లుగానే దీన్ని కూడా పరిష్కరించే ప్రయత్నం కూడా జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడే గుడ్ న్యూస్ అనేది కూడా అందింది. ఆ సమస్య అనేది కూడా పరిష్కారం అయిపోయింది. స్పేస్ ఎక్స్కు సంబంధించిన శాస్త్రవేత్తలు దీన్ని పరిష్కరించారు. ముఖ్యంగా శుభాంశు శుక్లా సారథ్యంలో యాక్సియామ్ 4 మిషన్ అనేది కూడా మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. లాంచ్కు క్లియరెన్స్ అనేది కూడా లభించినట్లుగా కూడా చెప్తున్నారు. సో ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా అందరూ కూడా చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. దాదాపు మరొక 30 నిమిషాల్లో ప్రయోగం అనేది ప్రారంభమవుతుందనగా అకస్మాత్తుగా సాంకేతిక సమస్య అనేది కూడా ఏర్పడడంతో అందరూ కూడా కలవరపాటుకు కొంత ఇబ్బందికి కూడా గురయ్యారు. ఎందుకంటే ఈ ప్రయోగం అనేది ఇలా పలుమార్లు వాయిదా పడుతూ రావడానికి కూడా చాలామంది కూడా కొంత అసహనంగా కూడా ఫీల్ అవుతున్నారు. అయితే ఇక్కడ
ఈ నాసా అదేవిధంగా యాక్సియం స్పేస్ ఎక్స్ కలిసి ఈ ప్రయోగం అనేది కూడా చేపడుతుంది. ఇందులో ఇస్రో కూడా పాలు పంచుకుంటుంది. ముఖ్యంగా అమెరికా కాలమానం ప్రకారం ఇప్పుడు 2:31 ఈ ప్రయోగం అనేది ప్రారంభమవుతుంది. సో మొత్తం మీద కూడా ప్రయోగం అనేది సాఫీగా జరగాలి. మరోసారి దాదాపు సుదీర్ఘ కాలం తర్వాత భారతీయుడు అంతరిక్ష కేంద్రంలోకి వెళ్ళి భారతదేశ జెండా ఎగరవేయాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఆయన అక్కడికి చేరిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కొంతమంది పాఠశాల విద్యార్థులతోటి నేరుగా ముచ్చటించే అవకాశం ఉంది. అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించే అవకాశం కూడా ఉంది. సో మొత్తం మీద కూడా ప్రతి భారతీయుడు కూడా ఈ ప్రయోగం విజయవంతం కావాలని చెప్పేసి కూడా ఎదురు చూస్తున్నారు. బోనా రైట్ శిరీష, మీరు చెప్పినట్లే ఈ మిషన్ లో శుభాంశు శుక్లా పైలట్ గా వెళ్ళడం, బాధ్యతలు నిర్వర్తించడం విశేషంగానే చెప్పాలి. అతనికి హ్యాట్స్ ఆఫ్ చెప్దాము. ఆ విధంగానే మిషన్ కూడా సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుందాం.